సీఎం రాష్ట్ర అవతరణ వేడుకలకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర చిహ్నం గీతానికి సీఎం రేవంత్ రెడ్డి తుది మెరుగులు దిద్దారు. ఇవాళ ఉదయం నుంచి సమీక్షించిన రేవంత్ రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేశారు. ఇక జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో సీఎం వీటిని ఆవిష్కరించనున్నారు. విత్తనాల కొరత లేదని, రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు మంత్రులు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా పనులు చేస్తున్నారు. మరోవైపు రాజముద్ర, రాష్ట్ర గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం. తెలంగాణ పోరాటం, అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర రాజముద్ర ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుత చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, 3 సింహాలు, జాతీయ జెండాలోని 3 రంగులను కొనసాగిస్తూనే పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని సర్కార్ భావిస్తోంది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చలు జరిపారు. రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర గీతాన్ని తుదిమెరుపులు దిద్దారు. జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించగా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తెలంగాణ గీతాన్ని విన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. గుర్తింపు పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. గతం కంటే ఈసారి ఎరువుల నిల్వ ఎక్కువే ఉందన్నారు. అపోహలు సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దన్నారు తుమ్మల. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి విత్తనాలు అన్ని కంపెనీలు సవ్యంగా ఉన్నాయి. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ విత్తనం అయినా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది. కాబట్టి దయచేసి రేపు 10వ తారీఖు తర్వాత చల్లాల్సినటువంటి విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు కానీ, లేదు ఎప్పుడు రైతుకి ఏ అవసరమైనా, అది పచ్చిరొట్ట విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆదుర్దా పడొద్దు. ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆదివాసీ పూజారులు నిరసన దీక్షలు విరమించారు. పూజారుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. ఇదొక పూజార్ల సమస్య కాదు, ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి, మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా వీళ్ళ భవనాలు వీళ్ళకే ఉండే విధంగా, పూజార్ల భవనాలు పూజార్లకే ఉంటాయి, మిగతా ఆఫీసులు ఆఫీసు లాగానే కంటిన్యూ అవుతాయి. మిగతా ఏదైతే స్కూల్కి సంబంధించి చూస్తే వేద పాఠశాల అన్నప్పుడు టెంపుల్కి ఆవరణలో నిర్మిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రకాళి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, మేము ఎక్కడ కూడా విభేదిస్తలేము. సురేఖ అక్క గారికి, అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి భరోసా ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖునే జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తమదన్నారు. ధరణిలో ఉన్న లొసుగులను ప్రక్షాళన చేసి సామాన్యులకు మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపున అకౌంట్కి జీతం వారి కష్టపడ్డ దానికి సాయం ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణాసంచా, లేజర్ షోలు, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.